అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. వెల్కమ్ టు నాగమణిస్ కిచెన్. ఈ వీడియోలో బెల్లం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. శ్రావణ మాసం స్పెషల్ బెల్లం పరమాన్నం. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పాలు విరగకుండా ఎంతసేపు అయినా గట్టి పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్ రైస్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ రైస్ అనేవి ఎంతసేపు నానితే అంత బాగా వస్తుంది పరమాన్నం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ కొలతలతో ఇలా ట్రై చేస్తే గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా వస్తుంది పరమాన్నం. ఇప్పుడు ఒక అడుగు మందంగా ఉండే గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకోవడం వల్ల మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. అలాగే ఒక 3/4 లీటర్ వరకు పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ చూడండి చక్కగా నానిపోయాయి. ఈ రైస్ అన్ని వాటర్ అంతా తీసేసి మనం మరిగే పాలల్లో వేసుకోవాలి. ఇలా రైస్ అన్ని పాలల్లో వేసుకొని ఒకసారి గంటతో కలుపుకోవాలి మొత్తం అంతా. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మెత్తగా ఉడుకుతుంది రైస్. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. అడుగంటితే టేస్ట్ మొత్తం మారిపోతుంది. అందుకని అడుగంటకుండా ఇలా కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి ఉడుకుతుంటే ఇలా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత కాస్త దగ్గర పడుతుంది కదా, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది దించి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత బెల్లం వేసుకుంటే పాలు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 కప్పు బెల్లం వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. పాకం ఏం రానవసరం లేదు. కొద్దిగా బెల్లం అంతా కరిగితే సరిపోతుంది. ఇదంతా ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న బెల్లం అన్నంలో వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్, ఇంకా కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మనం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. అలాగని ఎక్కువగా వేసుకోకూడదు, చిటికెడు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎంతసేపు అయినా కూడా ఇలాగే ఉంటుంది, అస్సలు గట్టి పడదు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం వేసుకోవడం వల్ల పాలు విరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేడి చేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి. మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని వీటిని ఉడికించుకున్న పరమాన్నంలో వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుంది, ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వనివ్వకండి. ఇప్పుడు ఇవన్నీ పరమాన్నంలో నెయ్యితో పాటు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుంటే మనకు గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్తో బెల్లం పరమాన్నం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇది దేవునికి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. చూశారు కదా, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ కొలతలతో చేసుకుంటే పాలు విరగకుండా ఎంతసేపు అయినా గట్టి పడకుండా ఉండే బెల్లం పరమాన్నం ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.